థియేటర్ లో సినిమానే చూడాలి, దాన్ని ఓటీటీలోనో లేకపోతే ఎందుకు మాట్లాడతారా? నువ్వు ఎప్పుడో సరే పాయింట్ వేసావు కదా, ప్రశ్న వేసావు కదా. ఇప్పుడు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరో సినిమా లాస్ అయితే రిటర్న్ ఇస్తాడు. నువ్వు ఇస్తావా రిటర్న్? పవన్ కళ్యాణ్ ఎవరైనా ఇచ్చారు, చాలా మంది ఇచ్చారు. కృష్ణ ఇచ్చాడు, నాగేశ్వరరావు ఇచ్చాడు, రామారావు ఇచ్చాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, చిరంజీవి ఇచ్చాడు, మహేష్ బాబు ఇచ్చాడు, ప్రభాస్ ఇచ్చాడు. అందరూ ఇప్పుడే చెబుతున్నారా? ఇప్పుడే చెబుతున్నాం. అప్పుడు కాదు, ఇప్పుడున్న హీరోల గురించే చెబుతున్నా నేను. ప్రభాస్ ఇచ్చాడు, మహేష్ బాబు ఇచ్చాడు, అల్లు అర్జున్ ఇచ్చాడు, విజయ్ దేవరకొండ ఇచ్చాడు. ఏ సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాకి ఇస్తారు. ఫ్లాప్ అయిన సినిమాకి ఇస్తారు. ఇవ్వకుండా ఇస్తారా రిటర్న్? రెమ్యునరేషన్ రిటర్న్ వీళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. ఇంకోటి రాధేశం అస్సలు లేదు. పర్లేదు, శిక్షించండి. ఆయన చూజ్ చేసుకుంది అయితే రాంగ్ పాత్వే కాబట్టి ఓకే, శిక్షించండి. ఆయన ఏం మూవీ రూల్స్ నడుస్తానే ఉంటాయి కదా అన్న, ఇంకేముంది. ఏం దొరికినోడిని పట్టుకున్నారు, దొరకనోడిని వదిలేస్తున్నారు, అంతే, ఇంకేముంది. వైఫ్ వల్ల అంటున్నారు అన్న, నాకు కూడా తెలియదు అంత. అయితే వైఫ్ పట్టించింది అంటున్నారు డివోర్స్ కోసం. దొరకకపోతున్నా అన్న, ఏడన్నా కరేబియన్ అంట, ఏడనో కరేబియన్ ఐలాండ్స్ అంట, ఏడనో ప్రాక్సీ సర్వర్లు పెట్టుకున్నాడంట. ఎట్లా దొరుకుతాడన్న? ఎవరు దొరుకుతారు? ఓకే బ్రదర్, నిర్మాతలు కానీ మొన్న ఏదో పోలీసుల ముందు వచ్చి కనపడే వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు స్పెషల్ గా మీటింగ్ పెట్టి ఆడి గురించి ఏం మాట్లాడతలేదు. ఆడి గురించి నష్టం ఉందంటావా, నిజంగా లేదంటావా? లేదన్న, నష్టం ఏం లేదన్న, నష్టం ఏం లేదన్న. ఓటీటీ నుంచి వచ్చినప్పుడే తీస్తున్నాడు అన్న. మూవీ ప్రింట్ డైరెక్ట్ థియేటర్ నుంచి అయితే తీయట్లేదు కదా.